హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీహెచ్ ఫుడ్స్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామండి. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం డైలీ డైట్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. మనకు కావాల్సినవి 2 టమాటాస్, 1 ఆనియన్, మష్రూమ్స్. ఫస్ట్ మష్రూమ్స్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి, పక్కన పెట్టుకోవాలండి. వాష్ చేసిన తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే టమాటాస్ని, ఆనియన్స్ని కూడా నీట్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసి 30 సెకండ్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక కర్రీ లీవ్స్ని మరియు ఒడియంని వేయండి. ఈ పోపుని 45 సెకండ్లు అలా ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలను వేసి 3 నిమిషాలు లైట్ బ్రౌన్ అండ్ కలర్ వచ్చే వరకు బాగా సాటే చేయండి. ఆనియన్స్ కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 మినిట్స్ వరకు వాసన పోయేదాకా వేయించండి. తర్వాత కట్ చేసిన టమోటాస్ని వేసి 2 మినిట్స్ బాగా వేయించండి. ఇప్పుడు తగినంత రాక్ సాల్ట్ వేయండి. రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేయచ్చు. 1/2 టీ స్పూన్ వేయడం బెటర్, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 మినిట్ బాగా కలపండి. ఇప్పుడు లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ ఉడికించండి. లిడ్ తీసాక 3 మినిట్స్ బాగా కలపండి. అప్పుడు టమోటాస్, ఆనియన్స్ కొంచెం జ్యూసీగా తయారవుతాయి. ఈ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసి 2 మినిట్స్ బాగా సాటే చేయండి. తర్వాత లిడ్ పెట్టి ఇంకా 2 మినిట్స్ ఉడికించండి. ఇలా లిడ్ పెట్టి ఉంచడం వల్ల మష్రూమ్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి మనం ఎక్స్ట్రా వాటర్ వేయకుండా కర్రీ నేచురల్గా జ్యూసీగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లిడ్ తీసాక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి 1 మినిట్ బాగా కలపండి. కారం తినేవాళ్ళు ఇంకా 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చండి. మళ్ళీ లిడ్ పెట్టుకొని ఇంకా 2 మినిట్స్ ఉడికించండి. లిడ్ తీసాక ఒకసారి కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ రోస్టెడ్ ధనియాల పొడి వేసి 45 సెకండ్స్ మాత్రమే కలపండి. ఈ రోస్టెడ్ ధనియాల పొడి లాస్ట్లో వేస్తే కర్రీకి నెక్స్ట్ లెవెల్ అరోమా అండ్ టేస్ట్ వస్తుందండి. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయొద్దు, కర్రీ ఎగుటైపోతుందండి. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా అలానే ఈజీగా అండ్ హెల్తీగా రెసిపీ కోసం ఆర్బీహెచ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.